మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఊరుగంటి వెంకటేష్ గౌడ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా బీసీల కోసం వాళ్ళ ప్రభుత్వం రిజర్వేషన్ అమలు చేసే ధోరణిలో ఉన్నదా? ఏం జరుగుతా ఉన్నది? మీ పోరాటం మాత్రం ఆగట్లేదు. మా పోరాటం ఎట్లా తెలంగాణ ఉద్యమంలో మేము పోరాటం చేసాం, బీసీల కోసం కూడా మనం పోరాటం చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, బీసీలకు దౌర్భాగ్యం. ఎందుకంటే ఆయన చరిత్ర మొత్తం తీసుకుంటే మొత్తం చరిత్ర అంతా కూడా మోసాల చరిత్ర. ఎందుకంటే కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో, రాహుల్ గాంధీ సమక్షంలో మీరందరూ ఓట్లు వేయండి, మా అందరూ గెలిపియండి, 6 నెలల్లో 42% రిజర్వేషన్లు ఇస్తున్నాడు స్థానిక సంస్థలో. 46 నెలలు పోయింది, 2 సంవత్సరాలు వచ్చింది. ఏదో తప్పు ఒక ప్రాసెస్ స్టార్ట్ చేశాడు, తప్పుల తడక జనగణన చేశాడు. ఆడికెళ్ళి ఏం చేశాడు, అసెంబ్లీలో పెట్టాడు, పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఆ యొక్క భూసారి కమిషన్ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా అసెంబ్లీలో పెట్టాడు. డైరెక్ట్ అసెంబ్లీకి వెళ్ళి గవర్నర్కి పంపారు, గవర్నర్కి వెళ్ళి రాష్ట్రపతి దగ్గరికి పోయినప్పుడు ఏం చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలను బీసీ సంఘాలు కలుపుకొని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసి ప్రధానమంత్రి మీద ఫోర్స్ చేస్తే ఈయన కూడా పార్లమెంట్లో పెడుతురు, ఈరోజు చట్టపరంగా రిజర్వేషన్ వచ్చు. ఆ విధంగా చేయకుండా ఈయన కావాలని ఒక డ్రామా లాగా ఏం చేశాడంటే ఢిల్లీలో ధర్నా పెట్టాడు, మా రాహుల్ గాంధీ వస్తారు మీకు న్యాయం చేస్తాడని. రాహుల్ గాంధీ లేడు, ఎందుకంటే రాహుల్ గాంధీ మోసము. ఎందుకంటే ఇవాళ బీహార్లో నిజంగా ఏం చెప్పాడు, ఓటు చోరు కానీ పెద్ద రాహుల్ గాంధీ ఓట్లు ఇచ్చడానికి అన్నాడు. ఆయన ఏం చెప్పాడు, బీహార్ ఎన్నికల్లో ఈరోజు తెలంగాణలో అమలవుతున్న బీసీలకు 42% అంటాడు. ఎవరు, రాహుల్ గాంధీ. ఎక్కడ అమలవుతున్నాం అండి? మీరు రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి బిల్లు అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంటే ఏం చేశాడు, ఒక ఆర్డినెన్స్ తెచ్చాడు. మళ్ళీ ఆర్డినెన్స్, అరే బిల్లు పెండింగ్ ఉంటే దాని మీద ప్రెషరైజ్ చేయకూడదు, ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. ఆర్డినెన్స్ తీసుకొచ్చా మళ్ళీ ఒక జీవో తెచ్చాడు. జీవో తెచ్చి ఏం చేయడు, మన హైకోర్టు ఆయనకు తెలుసు ఈ కోర్టులు కొట్టేస్తాయని, నాదే ఉన్నది అని తప్పించుకోవడానికి, ఇవంతా కోర్టుల మీద నెపం చెల్లి తప్పించుకోవడానికి. ఆయనకే నిజంగా చిత్తశుద్ధి ఉంటే మన 24 తారీఖున ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ను బలంగా వినిపించాలి. ఆ విధంగా బలంగా వినుకుంటా మళ్ళీ 46వ జీవో తీసుకొచ్చాడు. 46వ జీవో అయితే తప్పుల తడక. ఎందుకంటనా 2011 యొక్క ప్రాతిపదికన SC ST రిజర్వేషన్లట, బీసీలకే 2024 అంట. అంటే మొన్న చేసినటువంటి జనగణనలో బీసీల యొక్క జనగణన ఉన్నది, SC STలో కూడా తీసుకున్నాడు. మరి వాళ్ళది అక్కడ 2011 తీసుకుంటావు, వీళ్ళది 2024. అంటే ఎవరన్నా కోర్టుకు పోతే ఎమ్మడే కొట్టేస్తారు అనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఒక జీవో తెచ్చి ఎంత మోసము, దగ, కుట్ర అన్నీ కూడా రేవంత్ రెడ్డి యొక్క హృదయంలోనే ఉంది, రక్తంలో ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత కాలము బీసీలకు న్యాయం జరగదు. బీసీల మీద ప్రేమ ఉంది, పెద్దపీట వేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మరి అదే ముఖ్యమంత్రి ఏడ పెద్దపీట వేస్తారండి? పెద్దపీట వేసిండు ఎక్కడ? అరే నిన్న చూసిన అతని యొక్క కమిటీలు తీసుకో, అరే కార్పొరేషన్ చైర్మన్ తీసుకో, అందరు రెడ్లకే ఇచ్చిండు. అందరు రెడ్లందరూ కూడా అక్కడ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకు కూడా అడ్వైజర్ పదవులను నిన్న దాకా పెడుతున్నాడు. మరి బీసీల మూమెంట్ ఈ విధంగా పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు కూడా ఈరోజు ఆయన చేసినటువంటి యొక్క అపాయింట్మెంట్స్ చూడండి, అన్నీ కూడా ఒకటే సామాజిక వర్గానికి ఇస్తారు. ఇది చాలా అన్యాయము. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా ఎమ్మడే ఆ జీవోను ఉపసంహరించుకొని చట్టపరంగా వచ్చిన తర్వాతనే మీరు రిజర్వేషన్లు ఎలక్షన్లు పెట్టండి. అప్పటిదాకా ధోరణి ఎట్లా చూస్తారు? బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నది, ఇక్కడ 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఇంత ఇష్యూ జరుగుతూ ఉంటే వాళ్ళ స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోతాం? బీజేపీ స్టాండ్ ఏమంటారు, బీజేపీ వాళ్ళు మేము అసెంబ్లీ పెడితే మద్దతు చేస్తామంటారు. మళ్ళీ ఢిల్లీకి పోయినకి ఏం మాట్లాడతారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరే ఇక 10% ముస్లింలకు ఇస్తున్నాం కదా, ముస్లింలకు ఇస్తే మేము సపోర్ట్ చేయమంటారు. అరే నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని కానీ కిషన్ రెడ్డిని కానీ, మీ ప్రధానమంత్రి 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి మీద మీరు ఒత్తిడి తీసుకురండి, మీకు చిత్తశుద్ధి ఉంటే. మీరు ముఖ్యమంత్రి చేస్తున్నారు కదా, ఆ ముఖ్యమంత్రి ఏమి వస్తుందో కానీ కనీసం 42% రిజర్వేషన్లు మా వర్గాలకు చేయండి అంటే ఈ రకంగా. మళ్ళీ ఇక్కడనేమో నాటకం ఆడుతున్నారండి, బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకం, బడే బాయ్ చోటా బాయ్ మాట్లాడుకొని చేసేటువంటి నాటకము. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అన్నదమ్ముల్లా ఉంటేనే నిధులు వస్తాయి, ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారన్నట్టుగా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి అంటాడు, నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటారు. నువ్వు ఎన్నిసార్లు మీ బడే బాయ్ దగ్గరకు పోయినావండి మీ పర్సనల్ పనుల కోసం? ఇదంతా మోసము. కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్నటువంటి ఆటలో భాగమే కానీ అందుకొకటి కాదు. 42 జీవో అనేది మొత్తం తప్పుల తడక. ఒకటే జనాభా వనరులలో బీసీలకు ఎస్సీలకు తీసుకున్నారు కాబట్టి అందరికి ఒకటే విధంగా, వాళ్ళకి 2011 జనాభా అంట, వీళ్ళకి 2024. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్? ఎవరన్నా కోర్టుకు పోతే ఇమీడియట్ కొట్టేసేటువంటి ప్రమాదం ఉన్నది.
ఏం చెప్తారు ఒకవేళ జరగకపోతే ఈ స్థానిక సంస్థలు 100% మన వాళ్ళు కొంతమంది కోర్టుకోతంటారు. కోర్టుకోతే ఎమ్మడే 46 జీవో కొట్టేస్తారు. ఆ స్థానిక సంస్థల ఎన్నికలు కావు. ఇదంతా బీసీలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అనవసరంగా పోయి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని హంగామా చేయకండి. ఎవరన్నా ఎవరు కోర్టుకు పోతారు. ఖచ్చితంగా ఎలక్షన్లు ఆగుతాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆల్రెడీ మొత్తం మునిగిపోయి ఉన్నది కాబట్టి ఈ బీసీల యొక్క దెబ్బతోటి ఇంకా మునిగిపోతుంది. మీరు అంటున్నారు కానీ ఏ ఎన్నిక పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది, జూబ్లీ హిల్స్ దానికి రెఫరెండం అంటున్నారు. జూబ్లీహిల్స్లో ఎన్నిక గెలుపు అండి. అక్కడ వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎన్ని అక్రమ పద్ధతులు అన్ని చేశారు. డబ్బులు వంచారు, పోలీసులను ఉపయోగించారు, అధికార బలం ఇచ్చారు, మరి ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేశారు. ఎన్ని చేయాలో అన్ని చేశారు. ఎందుకు తెలుసా? ముఖ్యమంత్రి ఒకవేళ అన్న ఓడిపోయి ఉంటే పదవి పోతుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఛాలెంజ్గా తీసుకొని రేవంత్ రెడ్డి ఒక క్యాండిడేట్గా ఫీల్ అయ్యి అక్కడ గెలిచాడు. 100% రాహుల్ గాంధీ ఎప్పుడు రేవంత్ రెడ్డిని తీసేయాలని ఆలోచిస్తుండు. కాకపోతే రేవంత్ రెడ్డిని తీసేస్తే ఒక 30 మంది ఎమ్మెల్యేలు తీసుకొని బయటకు పోతున్నాడు కదా. అందుకని మా ప్రభుత్వం కూలిపోతుందని రాహుల్ గాంధీ కూడా భయపడుతుండు ఈ మార్పును చూసి. కాబట్టి నిజంగా చిత్తశుద్ధి లేదు రాహుల్ గాంధీకి. ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి నాటకము. రేవంత్ రెడ్డి అనేది బీసీల మీద నిజమైనటువంటి ప్రేమ లేదు. ఫైనల్గా ఏం చెప్తారు ముఖ్యమంత్రికి అమలు చేయకపోతే మీ కార్యాచరణ? ముఖ్యమంత్రికి ఒకటే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నా, ముఖ్యమంత్రి కాదు. ఎందుకంటే ఆయన రేపో ఎల్లుండో రేపు ఎట్లా బీజేపీలోకి పోయే వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు పెద్ద నాయకులకు చెప్తున్నా, మీరు మీ ముఖ్యమంత్రి మీద చిత్తశుద్ధి ఉంటే ఎమ్మడే మీరు ప్రధానమంత్రి దగ్గర వెళ్ళండి. ఇంకా 2 నెలలు కాకపోతే 3 నెలలు అయితే చట్టపరంగానే రిజర్వేషన్లు కావాలి. అరే నాకు అర్థం కాదు, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పరంగా ఎట్లా ఇస్తాడండి? అసలు పార్టీ పరంగా ఎన్నికలు కావు, పార్టీ పరంగా ఇస్తాడంటాడు. ఎవరు మోసం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఇదన్నీ కావు. మీరు కాంగ్రెస్లో ఉన్న మిగతా నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ పార్టీని ముంచేసిపోతాడు కాబట్టి మీరు వెంటనే రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్ళి అమలయ్యే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నా.